ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారండి? ఎన్ని మూవీస్ చేశారు? 75 వరకు చేశాను. 75 2009లోనే చాలా మూవీస్ చేశాను సార్. మీరు అనుకున్న క్యారెక్టర్స్ ఎప్పుడు చేశారా ఇన్ని ప్రాజెక్ట్స్లలో? చేశాను. ఇప్పుడు కృష్ణమ్మ ఆ క్యారెక్టర్ నాకు ఎలా ఉండేది సత్యదేవ్ గారితో వర్క్ చేయడం? అయ్యో సూపర్ సార్. సత్యదేవ్ గారితో వర్క్ చేయడం అనేది నిజంగా నాకు ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. ఒక డైలాగ్ మా కోసం ఏమైనా చెప్పగలుగుతారా? అది కృష్ణమ్మలో చెప్పనా లేకపోతే స్టేజ్? అందుకే చెప్పారా ఈ ఆడవాళ్ళు నమ్మద్దని. మనకి ఈ ప్రేమలో పెళ్ళిళ్ళు మనకు పడవ. ఒకటి మీ నాటక రంగం నుంచి ఒక డైలాగ్. మన నంది అవార్డు వచ్చిన నాటికలో డైలాగ్ చెప్తాను సార్. నీ పేరు ఏంటిరా? ఎరా మల్లెబాబు, లింగాల పల్లె వాళ్లకు ఏదన్నా కష్టం వస్తే ఈ పెద్ద సిద్ధారెడ్డి కాడికి వస్తారా? పోలీసు వాళ్ళ కాడికి పోతా. నాటక రంగంకి మన మూవీ ఫీల్డ్కి తేడా ఏంటి సార్? నాటక రంగంలో నటుడికి సంతృప్తి ఉంటుంది సార్. సినిమా ఇండస్ట్రీలో మీరు ఎవరికి ఫాలో అవుతారు? ఏ ఆర్టిస్ట్కి ఫాలో అవుతారు? కోట శ్రీనివాసరావు గారిని అనుకున్నాను నేను అదే చెప్తాను. అని నాకు బాగా ఇష్టమైన నాటక రంగంకి మన మూవీ ఫీల్డ్కి తేడా ఏంటి సార్? నాటక రంగంలో నటుడికి సంతృప్తి ఉంటుంది సార్. సంతృప్తి ఉండదు. ఉంటుంది. ఓకే. సినిమా నటుడికి అది తక్కువ ఉంటుంది. ఎందుకో? అక్కడ చేసేంత పర్ఫార్మెన్స్ ఇక్కడ చేయలేరు. చేసినా ఒప్పుకోకూడదు. స్క్రీన్ ఒప్పుకోదు, కెమెరా ఒప్పుకోదు. ఓకే. ఓవర్ కనిపిస్తుంది. ఓవర్ అండి. ఎందుకంటే స్టేజ్ ఆర్టిస్ట్కి ఆ చివర ఉన్న బాల్కనీలో ఉన్నవాడు కూడా ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాయిస్ రెండు వెళ్ళాలి. ఓకే. కాబట్టి కొంచెం ఎక్కువ చేయాలి. స్క్రీన్ కాల్సలేదు కదా. ఎలా అంటే ఎక్స్ప్రెషన్ మారిపోతుంటాయి. అవును. అది స్టేజ్ కంటే బ్రైట్గా ఇవ్వాలి బాగా. అదే తేడా. ఓకే. ఇంకా కృష్ణమ్మ మూవీ గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? డైరెక్టర్ గారికి, కొట్టాల శివ గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఎందుకనంటే ఇంత పెద్ద ప్రాజెక్టులో, ఇంత పెద్ద హిట్ సినిమాలో నన్ను వన్ ఆఫ్ ద పార్ట్ చేసినందుకు నేను నిజంగా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. కానీ మూవీలో త్రూ అవుట్ ఉండడం గ్రేట్. త్రూ అవుట్ ఉండటం, ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తాను. ఎన్ని డేస్ చేశారు సార్ షూట్? కృష్ణమ్మ షూట్ ఎక్కడ చేశారు? ఇది మొత్తం విజయవాడ సార్. కొంత హైదరాబాద్, కొన్ని ఆ కోర్టు సీన్లు అవన్నీ హైదరాబాద్ చేసాం. కానీ మిగతా ఆల్మోస్ట్ మొత్తం విజయవాడ. మొత్తం 90 days అట్లా జరిగింది షూట్. నాది అందులో 25 days నా వర్క్. 25 days. ఓవరాల్ మూవీలో ఉన్నారు మీరు మొత్తం కంటిన్యూ సపోర్టింగ్ క్యారెక్టర్. ఒకవేళ సపోర్టింగ్ క్యారెక్టర్ కంటే మీకే వచ్చేస్తుంది. అర్చన గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? హీరోయిన్ బాగుంది సార్. అంటే దానికి నాకు 2 సీన్లు ఉంటాయి. అమ్మాయి చాలా గ్రేట్, చాలా కూల్గా ఉంటుంది, చక్కగా రెడీ. అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, బాగా చేసింది కూడా తను. ఓకే. అంటే మనం ఒక సీనియర్ నటులతో చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే మనం ఏమో స్టార్టింగ్లో ఉంటారు, వాళ్ళు కూడా ఏమనుకోరు, బట్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అవునండి. సీనియర్ నటులు అని వాళ్ళు సీనియర్స్ అంటే ఏజ్లో సీనియర్స్ కావచ్చు, క్యారెక్టర్లో సీనియర్స్ కావచ్చు, ఏదో కావచ్చు. ఇలా అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళతో మాట్లాడడానికి? అదే అండి, సత్యదేవ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు వరకు నాకున్న భయం ఏంటంటే గొప్ప ఆర్టిస్టు ఆయన. చాలా అప్పటికే మనం లాక్డ్ అన్నీ చూసేసాం. బ్లాక్ మాస్టర్, బ్లాక్ బస్టర్, అసలు అది అలాంటి ప్రాజెక్టులు చూసి ఆయనతో వర్క్ చేస్తున్నాం అనగానే ఒక రకమైన భయం ఫస్ట్. అంటే నేను 30 years నుంచి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక గ్రేట్ ఆర్టిస్ట్ దగ్గర, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మనం చేస్తున్నాము, పెద్ద ఆర్టిస్ట్ దగ్గరికి అన్న భయం ఉంటుంది కదా. ఆ భయాన్ని ఆయన ఒక్క సెకండ్లో పోగొట్టేశారు. ఏ మాటతో సత్యదేవ్ గారు ఏమన్నారు? ఆ భయం పోయింది. అసలు ఎప్పుడైతే వెనక నుంచి భుజం మీద చేసి దాస్ గారు అన్నారు, నేను చూడంగానే సార్ చూడంగానే ఈయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన అని అనిపించింది. చాలా అది. ఓకే. మీకు కృష్ణమ్మ మూవీలో నచ్చిన బెస్ట్ సీన్ ఏంటిది? బెస్ట్ సీన్ మీకు హత్తుకున్నది మీ హార్ట్కి? అదే సార్, అది సత్యదేవ్ గారు నా షర్ట్ పట్టుకుంటారు ట్రైలర్లో, ట్రేజర్లో షర్ట్ పట్టుకునేటప్పుడు చెప్తాను, అరే భద్రా ఇక్కడి నుంచి విజయవాడ మన శాఖ మొదలైపోయిందిరా. కేజీ 2 kgs కాదు, కింటాలు దింపేద్దాం, ఏమంటావు? నేను చేయను. ఆడి కృష్ణ కూడా ఒప్పుకోట్లా. దాదాపు కృష్ణ అంటావేంట్రా? ఆడి ఇవన్నీ చేసే కదా. బోస్టన్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఏదో పని నేర్చుకుని వచ్చి షాప్ పెట్టి ఇప్పుడు పత్తి గౌరవం చెప్తున్నాడు. అయినా అసలు కృష్ణ అంట తినడానికి పడుకోవడానికి కూడా కృష్ణ అంటావేంట్రా? ఆడేదో అమ్మాబాబు లాగా అనగానే ఇలా షర్ట్ పట్టుకొని కొట్టలేను. నువ్వు కాబట్టి బతికిపోయావునా, ఇంకోటితో చంపేసావునా. అది నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన సీన్. అది ఎన్ని టేక్స్ చేశారు? అది అయిపోయింది సార్, 2-3 takes అంతే. అసలు సార్తో వర్క్ అంటే అసలు టప్ అని వెళ్ళిపోతాయి అంతే. ఇంకా వేరే వాళ్ళతో అయితే కొద్ది భయపడి ఏదో చేసేవాళ్ళం. కానీ సత్యదేవ్ గారితో ఇంకా ఆ రోజు షార్ట్ అంటే కనుక
హ్యాపీగా చేసేసేవాళ్ళం. ఓకే. ఈ కృష్ణ మూవీలో మీకు టఫ్ అయిన డైలాగ్స్ ఏమైనా వచ్చాయా? ఉన్నాయి సార్, చాలా కష్టపడ్డాం. డైరెక్టర్ గారు ఒక పక్కన ఒప్పుకునేవాళ్ళు కాదు ఏది, ఎందుకంటే ఆయనకి ఏదో ఉంటుంది, మాకేదో లోపల ఒక పొగరేదో ఉంటుంది, స్టేజ్ ఆర్టిస్ట్లో ఏదో చేసేస్తాంలే అని. కానీ అది చాలా తప్పని కృష్ణమ్మ సినిమా డైరెక్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే. ఆయన ఎప్పటి నుంచో కథ రాసుకొని ఒక క్యారెక్టరైజేషన్ రాసుకొని మైండ్లో ఉండి ఆ డిజైనింగ్ ఒకటి చేసుకొని ఉంటారు వాళ్ళు. అవును. దానికి మనం మ్యాచ్ అవ్వాలి తప్ప మనకేదో వచ్చింది చేయకూడదు కదా. ఎస్. అట్లాగా సార్ నాకు కొన్ని సీన్లు అయితే ఒక్క సీను 15 టేకులు తీసుకున్నారు. డైలాగ్ కూడా కాదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ కోసం. ఎక్స్ప్రెషన్. ఓకే. ఏ సీన్ అది? సినిమాలో చూడండి. అది చెప్తే మేము జ్ఞాపకం పెట్టుకుంటాం. అది ఏం లేదు, అది సత్యదేవ్ గారు హీరోయిన్ దగ్గర డబ్బులు తీసేసుకొని అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. అమ్మ వచ్చి సార్ ఇళ్ళే అండి, మా వాళ్ళకేం అవసరం అండి, డబ్బులు కొట్టేయాల్సిన అవసరం, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తుంటే అంటే అమ్మాయితో ఇల్లు అదే ఉంటుంది చిన్న ఎక్స్ప్రెషన్. దానికోసం 15 టేకులు తీసుకున్నారు. 15 టేకులు తీసుకున్నారు. ఓకే. అప్పుడు భయం ఎన్ని టేక్స్ అవుతుంది? వేసింది, భయం వేసింది. అప్పుడు కూడా అడిగాను, సార్ ఏంటి సార్ అన్న, చెయ్యండి సార్, మీరు చేస్తారు కదా, చేసేవాళ్ళకి చెయ్యండి. ఓకే, ఆయనకి ఏదో నచ్చలేదు, ఇది చేసుకుంటారు, చేయించుకుంటారు. ఓకే. అలా చేయించారు కాబట్టే సార్ ఇవాళ క్యారెక్టర్ బయటకు వచ్చింది, జనాలు చక్కగా మాట్లాడుతున్నారు. ఓకే. కృష్ణమ్మ మూవీ చూసిన తర్వాత మీకు ఏమైనా కాల్స్ వచ్చి మా మూవీలో యాక్ట్ చేయండి అని ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? అంటే నిన్నే కదా సార్, నిన్ననే అయింది. అది కొద్దిగా ఓటీటీకి వచ్చేలోపు ఏదో వస్తాయి. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను సార్, డెఫినెట్గా వస్తాయి. ఓకే. ఆ సినిమా చూసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా చూస్తే కనుక డెఫినెట్గా వస్తాయి. ఓకే. సినిమా ఇండస్ట్రీలో మీరు ఎవరికి ఫాలో అవుతారు? ఏ ఆర్టిస్ట్కి ఫాలో అవుతారు? కోట శ్రీనివాసరావు గారిని అనుకున్నాను, అదే చెప్తాను. అని నాకు బాగా ఇష్టమైన ఎందుకంటే మీ డైలాగ్ మాడ్యులేషన్ కానీ కోట శ్రీనివాసరావు ఆ వేరియేషన్స్ అయ్యి నాకు బాగా ఇష్టం. అది ఏ మూవీస్ చూసేవారు కోట శ్రీనివాసరావు? అవ్వదు, చిన్నప్పటి నుంచి కోట గారిని చూసి వాళ్ళ ఆర్టిస్ట్ అయ్యాను. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ప్రిపేర్ దగ్గర నుంచి మొదలు పెడితే మన శత్రువు కానీ అన్నీ ఆయన చేసినవి ఒకటి కాదు కదా, అన్ని విషయాలు. అల్లుడి గారు కానీ మామగారిలో ఆయన క్యారెక్టర్ చేసిన అన్ని టైమింగ్ కదండి. ఆయన ఎందుకంటే డైలాగ్ చెప్పేటప్పుడు మీకు అదే నాకు కోట శ్రీనివాసరావు గారు లాగానే చెప్తున్నారు మీరు ఆ మాడ్యులేషన్లోనే. అదే కొద్దిగా ఆయన అంటే ఇష్టం కాబట్టి ఇంక పడిపోద్ది, ఆటోమేటిక్ పడిపోతారు. ఓకే. ఆర్టిస్ట్ కదా ఆయన నాకు బాగా ఇష్టం. కలిసారు ఎప్పుడైనా కోట గారిని? నేను ఒకసారి సుమధురకు వచ్చారు, సుమధుర కళానికేతన్ అని విజయవాడలో హాస్యనాటిక పోటీలు జరుగుతాయి, దానికి ఒక నాటికి నేను డైరెక్షన్ చేసినప్పుడు సార్ వచ్చారు. అప్పుడు ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టిన, కళాకారుడు ఇంకో కళాకారుడికి నమస్కారం పెట్టకూడదు, నువ్వు నేను ఇద్దరం ఒకటే అన్నారు ఆయన. అంత గొప్ప మాట ఆయన. ఫోన్లో మాట్లాడాను 2-3 సార్లు. కలవాలి, ఈ వీక్లో వెళ్ళి ఒకసారి కలుస్తా, ఇంటికి వెళ్ళి కలవాలి. ఏంటండి మూవీలో ఫేషియల్స్ కూడా చేయించుకుంటున్నారు, ఇంట్రొడక్షన్ ఫేషియల్తోనే ఎంట్రీ అవుతుంది మీది? అదే సార్, అంటే నా క్యారెక్టర్ ఆ సినిమాలో ఇంట్రొడక్షనే ఒక మంగ షాప్లో కూర్చొని ఫేషియల్ చేయించుకుంటారు. అది మొత్తం సూపర్ ఉంది అది ఇంట్రొడక్షన్ మీద. అది సత్యదేవ్ గారి వాయిస్, ఇతనే ప్రభుదాస్, మా ఇంచిపేట జాతిపిత. డైలాగ్ చాలా థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అది. ఓకే. సత్యదేవ్ గారితో 25 days జర్నీ చేశారా? చేశాను. 25 days. ఆఫ్టర్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కలవడం జరిగిందా సత్యదేవ్ గారిని? ఆయన స్వయంగా ఫోన్ చేసి నన్ను పిలిచి ఫుల్ బాటిల్ సినిమాకి డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు, ఇంట్రొడ్యూస్ చేశారు. సత్యనారాయణ గారు వండర్ఫుల్ ఆర్టిస్ట్, మన దాంట్లో ఇస్తే మంచి వేషం, లేకపోతే చిన్నదైతే ఇవ్వద్దు అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్. అది నిజంగా నేను మర్చిపోలేను. సూపర్. అంత పెద్ద ఆర్టిస్ట్ అంటే అంత మంచి ఆర్టిస్ట్ నన్ను గుర్తుపెట్టుకుని ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పడం అన్నది ఇంకా పెద్ద ఆర్టిస్ట్ చెప్పడం, అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యండి ఆయన. ఓకే. అనుకున్నారు అసలు ఎప్పుడైనా చేస్తారని? అస్సలు అంటే హెల్పింగ్ నేచర్ ఉంది తనకి, కానీ అంత తొందరగా వస్తుందని అనుకోలే. అంటే ఫుల్ బాట్లో నేను చేయలేదులేండి, అంటే అప్పటికి నాకు తగ్గ క్యారెక్టర్ లేవని సత్య గారు చెప్పారన్నమాట. బాగుంటేనే మంచి వయసు అయితే ఇవ్వండి, ఏదో చిన్నది ఉందండి ఇవ్వద్దు అసలు. ఓకే. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్ట్లకి ఏం చెప్తారు సార్? అంటే చాలా మంది వచ్చేస్తారు ఊర్ల నుంచి వెళ్ళి, అవునవునండి, పెట్టేమో లేదు చదువుకొని వచ్చేసి ఏదో సాధిద్దాం అనుకుంటారు, పేరెంట్స్ని మాట కాదనుకొని వస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్లో? నేను అనేది ఏంటంటే సినిమాలు చూసి మన దగ్గర స్టప్ లేకుండా వచ్చి ఇక్కడ ఏదో ప్రయత్నాలు చేసి ఇబ్బంది పడటం వద్దంటాను. దాని బదులు చక్కగా చదువుకుని ఉంటే ఉద్యోగాలు చేసుకోండి, లేదు ఫ్యాషన్ ఉంది అనుకుంటే ఎక్కడైనా నేర్చుకోండి. నాటక రంగంలో ప్రయత్నం చేసి ట్రైన్ అయ్యి 4-5 నాటకాలు ఆడితే గట్టిగా ఆ ధైర్యంతో రావాలి. ఫ్యాషన్తో ఏదో సినిమాలు చూసామని చెప్పేసి వచ్చేస్తే కానీ అవ్వదు. అలా వచ్చే వాళ్ళకి రావద్దని చెప్తాను సార్. ఓకే. లాస్ట్ క్వశ్చన్, మీ కృష్ణమ్మ మూవీ టీం వాళ్ళందరికీ, మూవీ చూసే వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి మీ ప్రేక్షకులకు. మా ఈ సినిమాని ఎంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ మా కృష్ణమ్మ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా హ్యాపీగా ఉంది అండ్ సినిమా కూడా చాలా బాగుంది. అవును సార్. మీ క్యారెక్టరైజేషన్ సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.